సార్వత్రిక ఎన్నికల వేళ మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత్ సహా అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల ప్రక్రియలో కూడా జోక్యం చేసుకునేందుకు డ్రాగన్ కంట్రీ ప్లాన్ చేస్తోందని ఆరోపించింది. అందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని అస్త్రంగా చేసుకోనుందని తెలిపింది టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్. ఇప్పటికే ఇండియా ఎలక్షన్ దంగల్ హీటెక్కిస్తోంది. సార్వత్రిక సమరంలో పార్టీలు దూకుడు మీదున్నాయి. ఓవైపు ప్రచారాలు సభలతో హోరెత్తిస్తూనే మరోవైపు సోషల్ మీడియా క్యాంపెయిన్ ను జోరుగానే చేస్తున్నాయి. అన్ని పార్టీలకు సోషల్ మీడియా వింగ్లు ఉంటే కొన్ని పార్టీలైతే కాస్త అడ్వాన్స్ గా ఏఐని వాడుతున్నాయి. ప్రధాని మోదీతో పాటు పలువురు ఏఐ టూల్ ని ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో సందట్లో సడేమియాలా చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చైనా భారత్ లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని తెలిపింది. ఏఐ కంటెంట్ తో అమెరికా, దక్షిణ కొరియా దేశాల ఎన్నికలపైన కూడా ప్రభావం పడే అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ అలర్ట్ చేసింది. మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీం ప్రకారం చైనా ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ గ్రూపులు ఈ ఏడాది జరగనున్న పలు దేశాల ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు సోషల్ మీడియా వేదికగా ఏఐ జనరేటెడ్ కంటెంట్ ను డ్రాగన్ కంట్రీ వాడనుందని మైక్రోసాఫ్ట్ టీం తెలిపింది. ఎన్నికల వేళ ఏఐ కంటెంట్ తో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ప్రచారం చేస్తున్న పార్టీలు, కీలకమైన ఎన్నికలుగా భావిస్తున్న పార్టీలు పబ్లిక్ ను అట్రాక్ట్ చేసేందుకు సోషల్ మీడియా వేదికగా మీమ్స్, వీడియోలు, ఆడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఏఐతో డీప్ ఫేక్ల గోల పెరిగిపోయింది. లోకల్ గానే డీప్ ఫేక్ల గోల ఎక్కువగా ఉందంటే చైనా ఎంట్రీ ఇస్తే మరింత ప్రమాదం అన్నట్లుగా మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. డ్రాగన్ కంట్రీ రూపొందించే డీప్ ఫేక్లు వాళ్ళ దేశానికి సపోర్ట్ చేసేలా ఉండొచ్చని అభిప్రాయపడింది మైక్రోసాఫ్ట్. అయితే జనరల్ ఎలక్షన్స్ లో ఈ స్టంట్లు పనిచేయవని కూడా మైక్రోసాఫ్ట్ చెబుతోంది. చైనా ఇప్పటికే తైవాన్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఏఐ ఆధారిత తప్పుడు కంటెంట్ ను వాడిందని చెప్పింది మైక్రోసాఫ్ట్. ఈ విధంగా విదేశీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఒక ప్రభుత్వ సంస్థ ఏఐ కంటెంట్ ను వినియోగించడం ఇదే తొలిసారి అని మైక్రోసాఫ్ట్ తెలిపింది.